చలి మాత్రం దారుణంగా పెడుతుంది. మార్నింగ్ వచ్చేసరికి 7 అవుతుందారా? 6:30 అవుతుంది. చలి మాత్రం బీవచ్చంగా అంటే బీవచ్చంగా ఉన్నది. వణుకు పుడుతుంది మాకైతే. షట్టర్ రంగు కట్టిండు, వాడు కూడా రంగు కప్పిండు. టిఫిన్ తినడానికి వచ్చినాం. చూడాలి ఇక్కడ టిఫిన్ ఎట్లా ఉంటుందో మీకు అప్డేట్ చేస్తాను. ఇక్కడ శ్రీ సాయిబాబా ఆశ్రమం పక్కనే చెప్తాను. ఓకేనా? మనం తొందర ఇడ్లీతో ట్రై చేసిండు. ఇక్కడ వచ్చింది వేడి వేడి ఇడ్లీ, ఒక స్పూన్ ఇరా. టిఫిన్ మాత్రం చాలా బాగుంది. సో ఇడ్లీ బాగుంది కాబట్టి దోశ కూడా ఆర్డర్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ అండ్ ట్రై. హోటల్ పేరు నాకు తెలియదు, తర్వాత రివ్యూ చేస్తాం. ఓకేనా? नहीं नहीं, हाँ 6-7 बजे गए थे यहाँ से। वो कल सुबह आए 6 बजे दूसरे दिन। మామ యాక్చువల్గా ఇప్పుడే భీమాశంకర్కి స్టార్ట్ అయిపోయినాము. ఎన్నుకుంది కదా ఇదే వెహికల్ 7 సీటర్. సో ఇప్పుడైతే జనవరిలో క్లోజ్ అయిపోతుంది అట భీమాశంకర్. సో ముందుగా ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో ఇప్పుడు డిసెంబర్లోనే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ రీకన్స్ట్రక్షన్ జరుగుతుందట. సో అది ఇంకేంటంటే ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో ముందే తొందర వచ్చి వెళ్ళండి. జనవరి 1 నుంచి అయితే క్లోజ్ అట భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఇది ఒక అప్డేట్ మామ. ఈ వెహికల్ వచ్చేసి 6,800 సంథింగ్ అంత పడింది. సో మొత్తం అయితే మేము 5 మెంబర్స్ ఉన్నాం ట్రావెల్ చేయడానికి. అదన్నమాట అంత ఛార్జ్ చేశారు. సో పర్ పర్సన్ 1,300 పడుతుంది. సో నేను అక్కడికి వెళ్ళాక మంచి మంచి వ్యూస్ కానీ ఇవన్నీ మీకు క్లిప్స్ పెడతాను, చూసి అమ్మ చూసారు కదా బ్యాక్గ్రౌండ్ లొకేషన్. ఇదే మన భీమాశంకర్ జ్యోతిర్లింగం వెళ్ళే రూట్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఘాట్ రోడ్స్, ఇంకా మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. మీకు అన్ని క్లియర్ కట్ గా చూపిస్తా. పక్క వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఈ వీడియో బ్లాగ్ మాత్రం. వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి. చూసారు కదా బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పక్క అంటే పక్క లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. ఓకేనా? నేను ప్రతి వ్యూ పాయింట్ ప్రతిదీ కవర్ చేస్తా. కొంచెం అంటే ఒక మ్యూజిక్ పెట్టి యాడ్ చేస్తా. మంచిగా చూడండి. ఓకేనా? ఎంజాయ్ చేయండి సీన్స్ అన్ని. ఓకే भैया ये नेशनल हाईवे क्या है? पूना नासिक पूना అమ్మ ఇది పూనా నాసిక్ హైవే రోడ్ మామ. రోడ్ మాత్రం చాలా బాగుంది. ఎట్లాంటి కొత్త రోడ్ లేకుండా నీట్ గానే ఉంది. కొండల మధ్య రోడ్డు. వ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది. క్లియర్ కట్ ఉంది అసలు.
చూస్తున్నారా ఇదే వ్యూ పాయింట్. ఇట్లా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, మొత్తం కొండలలోకి వెళ్ళి ఘాట్ రోడ్లకి వెళ్ళి వెళ్తున్నాము. సో ఇక్కడ వ్యూ పాయింట్ అని ఆగిపోయినాం. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా బాగున్నది అసలు. అందరు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. భీమాశంకర్ జ్యోతిర్లింగం వెళ్ళే దారిలో ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. అక్కడ వరకు ఉంది ట్రాఫిక్ మాత్రము, చాలా ఘోరంగా ఉన్నది ఇటు సైడ్. సో ఇవాళ కానీ రేపు కానీ 31st వరకే లాస్ట్ కదా. సో 31st డిసెంబర్ వరకే లాస్ట్. సో అందుకే ఇంత ట్రాఫిక్ అంటే ఇంత ట్రాఫిక్ ఉంది. సో మీరు పక్కా ప్లాన్ చేస్తే 31st లోపు రండి. 3 months బంద్ ఉంటుంది, ఎందుకంటే గుడి ఎస్టాబ్లిష్ జరుగుతుంది, అంటే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దానివల్ల సో అందుకే ఇంతమంది పబ్లిక్ ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఇటు నుంచి ఇటు మొత్తం. మొత్తం ట్రాఫిక్ ఇక్కడ దాకా మొత్తం. అమ్మ ఇదంతా పార్కింగ్ ఏరియా, ఫుల్ అంటే ఫుల్ జాము. ఇదంతా ఫుల్ వెహికల్స్ వచ్చేసినాయి. 3 days ఉన్నది టైము, మళ్ళీ 3 months క్లోజ్ భీమశంకర్ జ్యోతిర్లింగం. అది అప్డేట్. ఫుల్ ట్రాఫిక్. మా ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం టెంపుల్ కి. అక్కడ ఫుల్ పార్కింగ్ కి స్పేస్ లేదు, మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. సో 5 kilometers మేము నడుచుకుంటూ వచ్చి తర్వాత షేర్డ్ క్యాబ్ లో టెంపుల్ కి వెళ్తున్నాం. ఇంకా 2 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో మాక్సిమం ఒక 2 minutes లో వెళ్ళిపోతాం. ఓకే, మా అమ్మ దగ్గర ఈ వ్యాన్ లో ఎంత మంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. మామ ఇట్లా ఉంటాయి మామ షేర్డ్ క్యాబ్స్. ఇవన్నీ అవే టెంపుల్ ఫ్రమ్ అక్కడ పార్కింగ్ ఏరియా నుంచి టెంపుల్ వరకు ఈ షేర్డ్ క్యాబ్స్లో per person 30 rupees తీసుకుంటారు. అక్కడ నుంచి ఇలాంటి వెహికల్స్లలో రావాలి, షేర్డ్ వెహికల్స్లో. మామ షేర్డ్ క్యాబ్లోకి వచ్చినాక పక్క అయితే క్యాష్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ అస్సలు ఉండవు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇబ్బంది పడకుండా ఉండడానికి, ఓకేనా. ATM కార్డ్స్ తెచ్చినా కూడా ఇక్కడ ఎక్కడ ATMs ఉన్నాయో కూడా మీకు తెలియదు. సో అది క్యాష్ అయితే పక్కా క్యారీ చేయండి, ఓకేనా. మామ అక్కడ షెడ్యూల్ క్యాబ్లో దిగినాక ఇంకా భీమశంకర్ టెంపుల్కి 1 kilometer వరకు నడవాలి. వాళ్ళు మాక్సిమం 1.5 kilometer తీసుకొస్తారు, మనం 1 kilometer నడవాలి. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అసలు. 3 days లో ఎండ్ అవుతుంది కాబట్టి సో ఫుల్ మంది అంటే ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు. మళ్ళీ 3 monthsకి ఓపెన్ చేస్తారట, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దానికి మామ ఇక్కడ నుంచి క్యూ లైన్ స్టార్ట్ అయింది. అసలు చాలా మంది పబ్లిక్ ఉన్నారు. సో మేము ముందుగానే 300 rupees తత్కాల్ టికెట్ చేసుకున్నాం. సో అది ఎక్కడ ఉన్నా అని చూస్తున్నాము, అది మీకు అప్డేట్ చేస్తాను. చాలా అంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఈ క్యూలో. సో అది ఫుల్ మంది అంటే ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ నుంచే ఎంట్రన్స్. సో నేను చెప్పాను కదా రీకన్స్ట్రక్షన్ అవుతుందని, ఇదే. సో ఇది బయట రీకన్స్ట్రక్షన్. ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి అయితే మొత్తానికి క్లోజ్ ఉంటుంది. సో చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ఫుల్ అంటే ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. మా అమ్మ లోపలికి ఎంట్రీ చూడండి, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఇదంతా క్యూ లైన్. జనరల్ వాళ్ళు అంటే ఫ్రీ దర్శనం టికెట్ ఇట్లా లైన్ లో నిలబడాలి, ఇదంతా లైన్. సో అది అమ్మ చూడండి మా అమ్మ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో భీమశంకర్ జ్యోతిర్లింగంలో. సో ఎందుకంటే ఇది ఇయర్ ఎండ్ ఎప్పుడు కానీ ప్లాన్ చేసుకోకండి. ఇయర్ ఎండ్ ప్లాన్ చేసుకుంటే ఇగో ఇట్లనే ఉంటది, అసలు దర్శనం కూడా కాదు. బయట టైం అయిపోతుంది, ఆగమాగం వెళ్ళి ఆగమాగం వచ్చుడైతుంది. సో మీరు నార్మల్ డేస్ లో ప్లాన్ చేసుకోండి, ఇయర్ ఎండ్ ప్లాన్ చేసుకోకండి. మిడ్లో కానీ అట్లాంటి టైంలోనే ప్లాన్ చేసుకోండి, ఓకేనా. కిందికి వెళ్ళాలి మా అమ్మ, డౌన్ లో ఉంటది టెంపుల్. సో స్టెప్ దిగి వెళ్తున్నాం. ఇదే మెయిన్ ఎంట్రీ, శ్రీ భీమశంకర్ జ్యోతిర్లింగం. సో అది మామ, ఇదే మామ మెయిన్ టెంపుల్. చూడండి ఎంత బాగుంటుందో. భీమశంకర్ జ్యోతిర్లింగం చూడండి ఎంత బాగుంది.
చాలా బాగుంది. ఇప్పుడే వచ్చినాము భీమాశంకర్ దర్శనానికి, లోపలికి ఎంట్రీ అయినాము. ఇదే మామ వ్యూ చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్. ఇంకా దర్శనం చేసుకోలేదు, ఇప్పుడే వెళ్తున్నాము. చూడండి మామ, భీమాశంకర్ దేవాలయం వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జ్యోతిర్లింగ ఆన్ 12. చాలా బాగుంది అసలు. ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ నుంచి ఎంట్రీ. ఎందుకంటే మామ దర్శనం చాలా మంది మామ, పబ్లిక్ మాత్రం మామూలు లేరు, ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు. మీకు అవుపిస్తుందా? హర హర మహాదేవ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఎందుకంటే మాకు తత్కాల్ టికెట్ ఉండడం వల్ల దర్శనం తొందరగా కంప్లీట్ అయింది. లేకపోతే 6 to 8 hours మినిమం ఒక్కొక్కరైతే 1 day కూడా దర్శనానికి వెయిట్ చేస్తున్నారు. సో అదన్నమాట. ఇది వచ్చేసరికి 31st కి లాస్ట్ డేట్ మామ. ఎవరైనా వచ్చేది ఉంటే పక్కా రండి. మళ్ళీ ఫస్ట్ 3 months వరకు అసలు గుడి మొత్తం క్లోజ్ లో ఉంటది. ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి, కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేస్తారు కాబట్టి 3 months క్లోజ్, అస్సలు ఓపెన్ లేదు. సో వచ్చే లోపు అయితే 31st వరకే రండి డిసెంబర్. మళ్ళీ 2026 March లో గుడి ఓపెన్ అవుతుంది. ఓకేనా? మీకు లింక్ కావాలంటే కింద నేను పెడతాను. అంటే తత్కాల్ టికెట్స్ ఇట్లా ఏమేమి బుక్ చేయాలనో ప్రతిదీ నేను ప్రతి డీటెయిల్స్ కింద మెన్షన్ చేస్తాను. సరేనా? ఓకేనా? మామ, శివుని దర్శనం మాత్రం మహారాష్ట్రలో చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎట్లా అంటే మేము వెళ్ళిన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అక్కడ కూడా మేము ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. అంటే దేవుణ్ణి చేతులతో తాకి మరీ దర్శనం అయింది. మళ్ళీ భీమశంకర్ జ్యోతిర్లింగం కూడా అట్లనే జరిగింది. మేము చెయ్యి తాకి దేవుని మొత్తం ఆశీస్సులు తీసుకున్నాము. ఇది మాత్రము ఎప్పుడో ఒకసారి రేరుగా జరుగుతుంది మామ. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన. నాకైతే చాలా అంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరకదు మామ. పక్కా మీరు మాత్రం మీకు ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాత్రం మీ జ్యోతిర్లింగాల వల్ల పక్కా రండి. చాలా బాగుంటది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ జరుగుతాయి. ఇది మాత్రం నేను చెప్పగలనా. చూసారు కదా మన భీమశంకర్ జ్యోతిర్లింగం టెంపుల్. ఇదన్నమాట మీకు అవుపిస్తుంది అనుకుంటున్న వీడియోలో. సో అది మామ టోటల్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. నేను చాలా ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. నాకు ట్రావెలింగ్ కూడా ఇంట్రెస్టే. సో మీరు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. బాయ్.